తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సమరశంఖం పూరించబోతోంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకుపోవాలని భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఓటు వేసే వారికి తక్షణ ప్రత్యామ్నాయంగా తామే గుర్తుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో తాము అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీ ప్రభుత్వ విజయాలను తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 5 ఏళ్ల తర్వాత దేశ రాజధాని వెలుపల, అందున ప్రత్యక్ష పద్ధతిలో జరగబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఇటు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామన్న వాతావరణం కల్పించడంతో పాటు అటు పార్టీ కేడర్కు నూతన ఉత్సాహాన్నిచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక జూలై 1న హెచ్ఐసిసిలోని నోవోటల్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 360 మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. సమావేశాల సందర్భంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాల కోసం జేపీ నడ్డా 1వ తేదీని హైదరాబాద్ చేరుకోనుండగా మోదీ, అమిత్ షా 2న రానున్నారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జూలై 3న సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ వేదిక అవుతోంది. 2004 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైస్రాయ్ హోటల్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అప్పుడు కూడా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించగా అప్పటి ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ లేని విధంగా ఈసారి కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యులు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సమావేశాలకు 2 రోజుల ముందుగానే వారంతా నియోజకవర్గాలకు వెళుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాల కమ్యూనిటీలతో ఆ పార్టీ నేతలు సమావేశమవుతున్నారు. ప్రధాని మోదీ వివిధ వర్గాలకు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ప్రచారం చేయడంతో పాటు స్థానికంగా వివిధ సామాజిక వర్గాలతో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ఆత్మవిశ్వాసాన్ని పార్టీ కేడర్లో పెంచేందుకు నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూస్తే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి భాగ్యనగరంలో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణకు క్యూ కడుతున్నారు నేతలు. కార్యవర్గానికి ముందు వారి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి లతా ఉసిండి విమర్శించారు. బీజేపీ నియోజకవర్గ స్థాయి పదాధికారుల సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమె నియమించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో మోదీ పాలన కొనసాగుతుంటే రాష్ట్రంలో కుటుంబ అవినీతి అరాచక పాలన సాగుతుందంటూ విమర్శించారు. सेलिब्रेट कर रहे हैं, उसके तहत पूरे देश में संपर्क अभियान का कार्यक्रम चल रहा है। उस संपर्क अभियान के कार्यक्रम में प्रत्येक प्रदेश में स्थानीय हमारे जितने भी सहयोगी जन हैं उनको मुख्यालय से लेकर पोलिंग बूथ तक एक कार्य योजना के तहत सबका विजिट का कार्यक्रम रखा गया और उसी के तारतम्य में यहाँ पे राष्ट्रीय कार्य समिति होनी है, जिसमें हम सब उपस्थित होने के लिए यहाँ पे उपस्थित हैं और साथ में वो कार्यक्रम हमें पार्टी के द्वारा दिया गया। ఇక బీజేపీ నేతలు హైదరాబాద్కు వస్తుంటే కేసీఆర్ అండ్ టీంకు భయం పట్టుకుందని కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. నిధులు నియామకాలు కోసం అనే నినాదంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, ఇక ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వీకే సింగ్ స్పష్టం చేశారు. उसके लिए आए थे और उसके अंदर पार्टी ने फैसला किया कि हम लोग जितना भी अलग अलग विधानसभा क्षेत्र है उसके अंदर जाएं, लोगों से मिलें 190 और उस सिलसिले के अंदर सूर्यपेटा के अंदर आज हमारा आना हुआ है। यहाँ पर अपने कार्यकर्ताओं के साथ बातचीत करेंगे, पता करेंगे क्या हो रहा है, पता करेंगे कि किस तरीके से हमारी पार्टी के जो संगठन है कितना मजबूत है। आने वाला हैदराबाद में उसके लिए आए थे। అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జర్ పర్యటించారు. ఆయనకు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామిని కృష్ణపాల్ గుర్జర్ దర్శించుకున్నారు. ఎవరి వ్యక్తిత్వాలనే ఛాలెంజ్ చేస్తో చేసుకోమను. ఈ దేవాలయం ఏం జరుగుతుందో నేను కూడా చెప్తా. ఒక రకమైన నియంత్రిత ధోరణి హిందీ ఉద్యోగులు బెదిరిస్తుంది. కేవలం 2 రూములు ఇస్తే 12 మంది ఏ రకంగా ఉంటారంటే సెక్యూరిటీ వచ్చిన రోడ్డు మీద పట్టరాలు. ఎస్, నేను ధైర్యంగా డబ్బు కోసం భయం లేదు, హానర్ చేయమంటా ఉన్నాం. డబ్బులు తీసుకొని గెస్టౌలు తీసుకున్నాం. ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఈమెకు మార్కులు ఇస్తారా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ? కనీసమైన సంస్కారం ఎవరు వస్తే ఏం గౌరవీయాలనే సంస్కారం లేకపోయిన తర్వాత అది ప్రత్యేకంగా రాదు. నేను మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం, రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి దేవాలయాలకు పెట్టినట్టు అధికారులుగా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆమె నిజాయితీగా ఉన్నట్టు ఆదాయం పెరిగిందట. ఎస్, 600 రూపాయలు 2000 చేస్తే ఆశీర్వచనకు 1000 రూపాయలు చేస్తే. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్ర మంత్రి పురుషోత్తం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్వాగతం పలికారు. देश को संभालने के लिए बुद्धि होना पड़ता आदमी को, वो नरेंद्र मोदी जी के पास है। इसीलिए हम ये पार्टी में काम कर रहे हैं। आपको मालूम है एक बात, मैं दवाने की जरूरत नहीं है, फिर भी एक बात बताओ, जिस दिन इंडिपेंडेंस आया था, भारत आया था, वो भारत में हम आपके साथ नहीं मिलते तो क्या कश्मीर वाले अलग रहेंगे, ये निजाम सरकार अलग रहेंगे?
जिस दिन पंडित जवाहरलाल नेहरू दिल्ली में नहीं था, उस दिन वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल या तेलंगाना में औरतों को रेप किया जा रहा, इसको सेव कर रहा है बोल के आधी रात को जनरल चौधरी का पुलिस एक्शन हुआ, जब निजाम सरकार सरदार वल्लभ भाई साहब ने ఇక బీజేపీ తెలంగాణ సంపర్క అభియాన్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించిందని, అందులో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో 10 లక్షల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నామని సత్యకుమార్ తెలిపారు. సమాజంలో ప్రతి వర్గానికి ఆలంబనగా ఉంటూ ఈ రాష్ట్రంలో కూడా 39 లక్షల మందికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద నేరుగా వారి అకౌంట్లలోకి నిధులు పంపడం కానీ, అదేవిధంగా జన్ధన్ యోజన ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కేంద్ర పథకాల సంక్షేమ లబ్ధిని ఈ దళారుల చేతుల్లోకి, ఈ అవినీతి టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్లకుండా నేరుగా ప్రజలకి పంపే ప్రయత్నం జరుగుతూ ఉంది. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, అదే సమయంలో తెలంగాణలో తెలంగాణ ఉద్యమం పేరిట అనేక రకాలైన హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన కేసీఆర్ గారు 8 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి ఇక డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా బీజేపీ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని మాజీ ఎంపీ బైజయంత్ పండా అన్నారు. తెలంగాణలో అందరూ కష్టపడి పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా పనిచేయాలని సూచించారు. అటు మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ విప్, రాజ్యసభ సభ్యులు శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జాతీయ రహదారుల వైభవానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా అందలేదని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రణాళిక రచిస్తున్నారని చెప్పారు. గొప్ప నేతగా ఉండి మరి నర్సాపూర్ కాన్ఫరెన్స్కి రావడం మనందరికీ ఆనందదాయకం. మరి ఎల్లుండి 3వ తారీఖు ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క సభ జరగబోతుందో ఆ సభకి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు మెదక్ జిల్లా నుంచి ప్రతి బూత్ నుంచి కూడా కార్యకర్తలను స్వచ్ఛందంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇక రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎంపీ జయంత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికే 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో విసిగిపోయారని, అనేక సంక్షేమ పథకాలు తెచ్చి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఇక తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక శక్తిమాన్లాగా మారాలని, అధికారంలోకి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళుతూ ప్రజలకు వివరించాలని కోరారు. नेतृत्व में भारतीय जनता पार्टी का ये जो सरकार ये 8 साल कंप्लीट किया. ये 8 साल में बहुत सारा काम उन्होंने किया. आज घर घर में गैस है, टॉयलेट है और घर भी बना है, प्राइम मिनिस्टर आवास है, रास्ता भी बना है. बहुत सारे प्रोग्राम उन्होंने किया ये 8 साल में. ये इसके बावजूद भी यहाँ का जो सरकार, ये टीआरएस का जो सरकार, ये सरकार इसको ये मौके को ये उठाता नहीं, लाभ उठाता. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను నమ్మేవారు లేరని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఈ పథకాలను పేద ప్రజలకు లబ్ధి చేరకుండా కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలిపారు.
उत्पल विधानसभा क्षेत्र के बूथ अध्यक्ष, शक्तिकेंद्र प्रभारी और उस विधानसभा क्षेत्र में जो पार्टी के वरिष्ठ हमारे नेता, महिला मोर्चा, ओबीसी मोर्चा, एसटी मोर्चा, एससी मोर्चा के प्रमुख कार्यकर्ताओं के साथ आगामी आने वाले 2024 के पार्लियामेंट चुनाव और 2023 के विधानसभा चुनाव तेलंगाना राज्य के ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ పర్యటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జనగామ జిల్లా పాలకుర్తిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లో జరిగే ప్రధాని మోదీ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని తెలిపారు. हमारे जितने भी प्रांत हैं उन प्रांतों के भारतीय जनता पार्टी के जितने मुख्यमंत्री हैं इतना काम करते हैं. मुझे जहाँ तक मालूम है हमारे तेलुगु देशम अपना तेलंगाना राष्ट्र समिति के जो पार्टी के जो मुख्यमंत्री हैं केसीआर साहब, वो काम कम करते हैं, विश्राम ज़्यादा करते हैं. तो विश्राम वाला हमें मुख्यमंत्री नहीं चाहिए, हमें काम वाला मुख्यमंत्री चाहिए. और मुझे विश्वास है कि जिस संख्या में हमारे ये कार्यकर्ता आज यहाँ आए हैं, दूसरी बार जब चुनाव होगा 2023 दिसंबर में, तो मुझे बड़ा आश्चर्य होगा कि यहाँ पर भारतीय जनता पार्टी का विधायक भी बनेगा और 2024 में हमारा भारतीय जनता पार्टी का सांसद भी बनेगा. यही मैं कहना चाहता हूँ. आप लोगों ने देखा होगा कि कोई जमाना था कि अमेरिका हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को मुख्यमंत्री के नाम से वीजा नहीं देता था. आज हालत ऐसी हो गई है, नरेंद्र मोदी ने ऐसा काम किया है कि अमेरिका का राष्ट्रपति पीछे से आके, आप लोगों ने वीडियो देखा होगा, ये तो मेरे पास वीडियो है, मैं दिखाने को तैयार हूँ. पीछे से आते हैं और नरेंद्र भाई को बोलते हैं ऐसा करते हैं नरेंद्र भाई को, नरेंद्र भाई मैं बाइडन. ये स्थिति आ गई है कि अमेरिका का राष्ट्रपति चल के आता है. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి యూపీ ఎంపీ రాజ్ కుమార్ చౌహాన్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అవన్నీ బీజేపీతోనే సాధ్యమన్నారు. चंद्रशेखर राव अगेंस्ट ऑफ फार्मर्स का जो अधिकार है, जो हक है, वो तेलंगाना की सरकार नहीं दे रही. रॉ राइस पर एमएसपी देना चाहिए था, उनको देने का काम नहीं किया. जो पैसा गरीब किसानों को मिलना चाहिए था, छोटे किसानों को मिलना चाहिए था, वो पैसा छोटे किसानों को न देकर वो मिल मालिकों को फायदा पहुंचाने का काम कर रहा है. आप सबको जानकारी है कि आयुष्मान हेल्थ कार्ड माननीय मोदी जी ने दिया, 5 लाख रुपए तक के गरीब का इलाज हो सके. तो आयुष्मान कार्ड को भी देने का काम तेलंगाना में सरकार ने नहीं किया है, यहाँ की प्रदेश सरकार ने. अभी सुबह हम एक गांव में गए थे, लगभग 400 से 500 परिवार, उनके परिवारीजनों से मैं मिलके आया हूँ. वहाँ पर लगभग 500-600 भाई बहन किसान रायतू जो हैं वो मुझे मिले और उन्होंने बताया कि किस तरह तेलंगाना की पुलिस ने जिस तरह अंग्रेज हिंदुस्तानियों पर लाठी. అటు వనపర్తి జిల్లాలో సంపర్క అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కోశాధికారి రాజేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. भविष्य की योजनाएं और विशेषकर इस प्रदेश के अंदर वर्तमान सरकार के द्वारा जो कुछ हो रहा है
वो नीतिगत न होकर लोगों के साथ अत्याचार भी है, अनाचार भी है। उस क्षेत्र के अंदर जहाँ उनको विकास करना चाहिए वहाँ वो माननीय मुख्यमंत्री अपने क्षेत्र से, अपने घर से, और मुझे तो कहा गया है कि वे अपने फार्म हाउस ఇక జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరవ్వాలని కేరళ మాజీ అధ్యక్షుడు పీకే కృష్ణదాసు అన్నారు. మోదీ అధ్యక్షతన దేశం చాలా అభివృద్ధి చెందుతుందని, టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. BJP National Executive will be held at Hyderabad on July 2nd and 3rd, followed by a mega rally on July 3rd, in which we are expecting more than 10 lakh people will attend. Connection with the National Executive and mega rally, top national leaders are visiting in all the assembly constituencies to interact with our local party workers and leaders. We are traveling to strengthen the organization and enhance the local party leaders and workers. This national executive and mega rally will be the inauguration of election campaign of ఇక చర్చల బీజేపీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హాజరయ్యారు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్ర మంత్రి పురుషోత్తం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా మేళ్ల చెరువు మండలం శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు బీజేపీకి చెందిన ఫతేపూర్ సిక్రీ ఎంపీ రాజ్ కుమార్ చౌహాన్. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాజ్ కుమార్ చౌహాన్కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణల్ పాల్ గుర్జార్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి పట్ల ఆలయ అధికారులు అవమానించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు.
కేంద్ర మంత్రి వస్తే కనీస ఏర్పాట్లు చేయలేదని, ఆలయంలో కూడా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా ఉద్యోగులను ఈవో రమాదేవి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరి వ్యక్తిత్వాలనే ఛాలెంజ్ చేస్తో చేసుకోమను. ఈ దేవాలయం ఏం జరుగుతుందో నేను కూడా చెప్తా. ఒక రకమైన నియంతృత్వ ధోరణి హిందీ ఉద్యోగులు బెదిరిస్తుంది. కేవలం 2 రూములు ఇస్తే 12 మంది ఏ రకంగా ఉంటారంటే సెక్యూరిటీ వచ్చిన రోడ్డు మీద పట్టరాళ్ళు. ఎస్, నేను ధైర్యంగా డబ్బు కోసం భయం లేదు, హానర్ చేయమంటా ఉన్నాం. డబ్బులు తీసుకొని గెస్ట్ హౌస్ తీసుకున్నాం. ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఈమెకు మార్కులు ఇస్తారా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ? కనీసమైన సంస్కారం, ఎవరు వస్తే ఏం గౌరవం ఇవ్వాలనే సంస్కారం లేకపోయిన తర్వాత అది ప్రత్యేకంగా రాదు. నేను మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం, రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి దేవాలయాలకు పెట్టినట్టు అధికారులుగా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆమె నిజాయితీగా ఉన్నట్టు ఆదాయం పెరిగిందట. ఎస్, 600 రూపాయలు 2,000 చేస్తే ఆశీర్వచనంగా 1000 రూపాయలు చేస్తే ఆదాయం పెరగకుంటే ఏమవుతుంది? ఎస్,